మనసు ఆత్మలో సమాధాన సంతోషం వసగును ప్రభు యేసు. తనువు మనసు ఆత్మలో సమాధాన సంతోషం వసగును ప్రభు యేసు. అందరూ శిరములను వంచి పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమలు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం మహిమలు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం మహిమలు కలుగునుగాక. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాం. ఆరాధనలో విడుదల, ఆరాధనలో స్వస్థత. అడుగుడి మీకువబడును, వెదకుడి మీకు దొరుకును. తట్టుడి తెరువున్ స్వర్గరాజ్య తలపులన్ పొందుదాం ఎన్నో మేలులన్. ప్రార్థిద్దాం ఆత్మలో ఆరాధిద్దాం ప్రభుని, నాదుడు శక్తిమంతుడు. విడుదల మనం పొందుదాం. ఆరాధనలో విడుదల, ఆరాధనలో స్వస్థత.
అలసిపోకుండా ప్రార్థిద్దాం, విశ్వాసముతో ప్రార్థిద్దాం. అలసిపోకుండా ప్రార్థిద్దాం, విశ్వాసముతో ప్రార్థిద్దాం. నీతిమంతుని ప్రార్థన శక్తి గల ప్రార్థన పొందుదాం మనం స్వస్థత. అందరూ చేతులు పైకెత్తే ప్రార్థిద్దాం, ఆత్మలో ఆరాధిద్దాం ప్రభుని, నాదుడు శక్తివంతుడు. ప్రార్థిద్దాం, ఆత్మలో ఆరాధిద్దాం ప్రభుని, నాదుడు శక్తివంతుడు. హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా.
స్తుతి 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 శబా బాబా 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 హల్లెలూయా 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 అభిషేకం కొరకు హల్లెలూయా 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 యేసువే పరలోకపు శక్తిని ప్రసాదించండి హల్లెలూయా 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 యేసువే ఆరాధన ఆరాధన హల్లెలూయా 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 యేసువే yes yes hallelujah hallelujah yes yes hallelujah 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 abba 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 hallelujah 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 yes 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 shaba baba baba shaba baba baba yiba baba baba hallelujah 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 shaba baba hallelujah 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 స్తుతి 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 యేసు స్తోత్రం 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 hallelujah 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 yes 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 ప్రభువా నీకే స్తుతి 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 యేసువా 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 హల్లెలూయా 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 యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం హల్లెలూయా హల్లెలూయా yes 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 hallelujah hallelujah yes 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 hallelujah 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 యేసువా వందనం yes yes స్తోత్రం యేసువా yes yes hallelujah 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 రెండు చేతులు జోడించుదాం. సప్రసాద రూపంలో ఉన్న ప్రభువును చూసి పాడుదాం. ఆరాధనలో విడుదల మాకు విడుదల కావాలి దేవా. ఆరాధనలో స్వస్థత పాపము నుండి విడుదల, ఆరాధనలు విడుదల. పాప జీవితము నుండి విడుదల. యేసయ్యా అందరం పాడుదాం. ఆరాధనలు విడుదల. ఆరాధనలో పాప జీవితము నుంచి విడుదల, చెడు అలవాట్ల నుంచి, చెడు క్రియల నుండి అందరికీ విడుదల కావాలి. స్వస్థత ఆరాధనలు విడుదల. రోగము నుండి విడుదల కావాలి దేవా. అందరం పాడుదాం. ప్రభా మా రోగముల నుంచి మాకు విడుదల కావాలి. ఆరాధనలో విడుదల, ఆరాధనలో స్వస్థత. ప్రభువా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలి. శారీరక రోగము నుంచి విడుదల కావాలి. అందరం కలిసి పాడుదాం. ఆరాధనలో విడుదల, ఆరాధనలో స్వస్థత. తనవు మనసు ఆత్మలో సమాధాన సంతోషం వసగును ప్రభు యేసు.
తనువు మనసు ఆత్మలో సమాధాన సంతోషం వసగును ప్రభు యేసు. ప్రార్థిద్దామాత్మలో ఆరాధిద్దాం ప్రభుని, నాదుడు శక్తిమంతుడు. మనస్సులో ప్రార్థిద్దాం ఆత్మలో ఆరాధిద్దాం ప్రభుని, నాదుడు శక్తివంతుడు. ప్రార్థిద్దాం ఆత్మలో ఆరాధిద్దాం ప్రభుని, నాదుడు శక్తివంతుడు. ప్రార్థిద్దాం ఆత్మలో ఆరాధిద్దాం ప్రభుని, నాదుడు శక్తివంతుడు. విడుదల మనం పొందుదా, విడుదల మనం పొందుదా, విడుదల మనం పొందుదా. విడుదల మనం పొందుదా. సప్రసాద రూపంలో ఉన్న ప్రభువుని ఒకసారి విశ్వాసముతో చూడండి. దేవుడు అపరూపములో తనను తాను తగ్గించుకొని ఈరోజు ఈ సమయం నీతో పాటు, నీవు దేవునితో పాటు చూడు. సజీవుడైన దేవుడు, జీవమునిచ్చే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, ఆపదలో ఆదుకునే దేవుడు ఈ సమయంలో నీతో పాటు ఉన్నాడు, నీ చెంత ఉన్నాడు. చూడు, విశ్వాసంతో చూడు. యేసు ప్రభుని చూడు, యేసు ప్రభుని చూడు, దేవుణ్ణి చూడు. సర్వలోక సృష్టికర్త, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు, నిన్ను అనుదినము పోషించి ఆదుకొని కాపాడుచున్న దేవుడు ఇదిగో ఇప్పుడు నీ ముందున్నాడు, నీతో ఉన్నాడు, నీవు ప్రభుతో ఉన్నావు. విశ్వాసముతో చూసి ఒక్కసారి ప్రభువుకి ఆరాధనలో పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం మహిమలు కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. కుడిచే పైకెత్తాం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 దేవుడు నీతో ఉన్నాడు, నువ్వు దేవునితో ఉన్నావు. విశ్వాసముతో గట్టిగా గట్టిగా మరి దేవుడు ఇదిగో ఈ సమయంలో నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నిన్ను తాకాలి. గట్టిగా చెబుదాం. హల్లెలూయా. 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 మార్కు శుభవార్త 10వ అధ్యాయము 46వ వచనము నుండి. పిదప వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. అచ్చట నుండి యేసు తన శిష్యులతోనూ జన సమూహముతోనూ వెళ్ళుచుండగా భర్తమయి త్రోవ ప్రక్కన కూర్చుండియుండెను. అతడు తిమాయి కుమారుడు, గ్రుడ్డివాడు, భిక్షకుడు. నజరేతు నివాసియగు యేసు ఆ మార్గమున వచ్చిచున్నాడని విని అతడు, దావీదు కుమారా, యేసు ప్రభు, నన్ను కరుణింపుము అని కేకలెడసాగెను. వెర్రి కేకలు వేయకుము అని జనులు అనేకులు వానిని గద్దించిరి. కానీ వాడు మాత్రము, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని మరింత బిగ్గరగా కేకలు పెట్టెను. అంతటా యేసు నిలిచి వారిని ఇటకు పిలువడు అనగా వారు వాని యొద్దకు
వెళ్ళి ఓరి లెమ్ము, ధైర్యముగా నుండుము, ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచిరి. వాడు వెంటనే తన పై వస్త్రమును అచటనే విడిచిపెట్టి లేచి యేసు చెంతకు వచ్చెను. అప్పుడు యేసు, నీకు ఏమి కావలేను అని వారిని అడుగగా వాడు, బోధకుడా, నాకు చూపు దయచేయము అని వేడెను. నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది, ఇక పోయి రమ్ము అని యేసు అనంతనే వాడు దృష్టిని పొంది ఆయనను అనుసరించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు కొద్దిసేపు ధ్యానించుదాం. భర్తమయి పుట్టు గ్రుడ్డివాడు, భిక్షగాడు. భర్తమయి త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుకునే ఒక గుడ్డివాడు. గుడ్డివాడు ఈరోజు యేసు ప్రభు వస్తున్నాడని వినగానే ఏం చేశాడు? ప్రార్థించడం మొదలుపెట్టాడు. తెలుసు, ఈ గుడ్డివాడికి ఒకటే ఒకటి తెలుసు, యేసు ప్రభు నన్ను స్వస్థపరచగలడు. ప్రైజ్ ద లార్డ్. ఏం తెలుసు ఈ గుడ్డివాడికి? ఒకే ఒకటి తెలుసు, ఏమీ తెలియదు. యేసు ప్రభు మాత్రము నన్ను స్వస్థపరచగలడు, యేసు ప్రభు మాత్రము నాకు కంటి చూపు ఇయ్యగలడు. ఇది మాత్రము తెలుసు గుడ్డివాడికి, ఇంకేం తెలియదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, యేసు ప్రభు వస్తున్నాడని తెలియగానే ఈ గుడ్డివాడు ఏం చేశాడు? కేకలడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు నన్ను కరుణించు, యేసు ప్రభు నా మీద కనికరం చూపు, నాకు కంటి చూపు కావాలి, నాకు ఈరోజు స్వస్థత కావాలి. ఇక ఇది తప్ప ఆయన జీవితంలో ఆయనకు కావాల్సింది ఏమీ లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చూద్దాం, యేసు ప్రభుని చూద్దాం. ఇదిగో ఈరోజు దేవుడు నీకు ఏం కావాలో దేవునికి తెలుసు. నువ్వు కూడా కోరుకునేది అదే, దేవా నా జీవితంలో నాకు ఇదొక్కటే కావాలి, ఇంకేదొద్దు. ఈరోజు నీ జీవితంలో ఏం కావాలో ఒకసారి యేసు ప్రభుని చూద్దాం. అందరూ యేసు ప్రభుని చూద్దాం. సజీవుడైన దేవుడు, అప్పం కాదు అక్కడ ఉంది, యేసు ప్రభు. ఇదిగో సజీవుడైన దేవుడు యేసు ప్రభు తనను తాను తగ్గించుకొని ఈ అప్ప రూపంలో మన మధ్యలో ఉన్నాడు. ఈ యేసు ప్రభు ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నేను మీ మధ్యలో వసించుటకు వచ్చాను. సంఖ్యాకాండంలో దేవుడు చెప్తున్నాడు, నేను మీ మధ్యలో వసించుటకు, మనతో వాసము చేయుటకు ఈ యేసు ప్రభు వచ్చినాడు. అందరూ ఆ యేసు ప్రభు వైపు కుడి చేయి చాపి పైకి చాపి నీ హృదయంలో ఇదిగో ఈరోజు నీకేం కావాలి? ఆ రోజు భర్తమయి పుట్టు గ్రుడ్డివాడు, భిక్షగాడు తన జీవితంలో తనకు కావలసింది ముఖ్యమైనది కంటి చూపు కోరుకున్నాడు, ప్రాధేయపడ్డాడు, అరిచాడు, అడిగాడు. దేవుడు మొరను ఆలకించాడు. ఈరోజు దేవుడు నువ్వు మొరపెట్టుకుంటే ఆలకించడా? ఆలకిస్తాడు. ఆ సజీవుడైన దేవుడు, నజరేయుడైన దేవుడు, నీవు తప్పకుండా నీ హృదయం నుంచి నీ పలుకులు రావాలి. ఆ ప్రార్థన హృదయాంతరాంగం నుండి రావాలి. విశ్వాసముతో వచ్చిన ప్రార్థనను దేవుడు తప్పనిసరిగా ఆలిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి మనసులో నువ్వు ధ్యానించుకో. నీ జీవితంలో అలనాడు భర్తమై కావలసింది కంటి చూపు, ఈరోజు ప్రభువా నా జీవితంలో నాకు కావలసింది ఈరోజు నాకు దయచేయి దేవా. ఒక్కసారి నీ మనసులో ధ్యానించుకొని కుడి చేయి పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఓ దావీదు కుమారా,
ఓ దావీదు ఓ కుమారా దావీదు కుమారా ఓ దావీదు కుమారా ఓ దావీదు కుమారా ఓ దావీదు మీ కుమారా సన్నిధికి మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము. మేము వచ్చి ఉన్నాము. మమ్ము దీవించండి, మమ్ము దీవించండి, మమ్ము కరుణించండి. మమ్ము కరుణించండి. మా యొక్క వ్యసనాలన్నిటినీ మా యొక్క దర్శనాలన్నిటినీ తొలగించండి ప్రభువా. తొలగించండి ప్రభువా. హల్లెలూయా 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 ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీ తిరు రక్తము మీ చేత తిరు రక్తము చేత మమ్ము కడగండి, మమ్ము కడగండి, మమ్ము కడగండి. మమ్ము కడగండి. హల్లెలూయా 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 నీ తిరు రక్తము మీ చేత తిరు రక్తము చేత నీ తిరు రక్తము చేత మీ తిరు రక్తము చేత మా కుటుంబాలను మా కుటుంబాలను కడగండి ప్రభువా. కడగండి ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా మా విశ్వాసాన్ని మా విశ్వాసాన్ని దృఢపరచండి. దృఢపరచండి. హల్లెలూయా 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 ఓ హల్లెలూయా. ప్రభువా ఓ ప్రభువా మాకు నూతన నిరీక్షణను మాకు నూతన నిరీక్షణను దయచేయండి. దయచేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా మీ వెలుగుతో మీ వెలుగుతో మీ వెలుగుతో మీ వెలుగుతో నీ వెలుగుతో మా మార్గమును మా మార్గమును వెలుగింప చేయము. వెలిగింపచేయము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది. దర్శన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనములో ప్రభు అంటున్నాడు, ఈరోజు నేను మీ హృదయం అనే తలుపు దగ్గర నించుని ఉన్నాను. నేను నీ హృదయం అనే తలుపు దగ్గర నించుని ఉన్నాను. నీవు నా స్వరమును ఆలకించిన ఎడల నేను నీలోనికి వత్తును, నీతో భుజింతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఈరోజు నీ ముందున్నాడు, నీ హృదయం ముందున్నాడు. ఈ దేవుడు నీ హృదయం ముందుండి ఇదిగో నీ తలుపు తట్టుచున్నాడు. ఆ రోజు భర్తమయ్యి ఇదిగో దారిన వెలుచున్నటువంటి యేసు ప్రభును చూచి నజరేయుడైన యేసువా అని మొరపెట్టి తన దగ్గరికి పిలుచుకున్నాడు. కానీ ఈరోజు యేసు ప్రభు అంటున్నాడు, నేను నీ హృదయం ముందు నించుని ఉన్నాను, నీ హృదయం ముందు నించున్నాను, నీ హృదయం అనే తలుపును నేను తట్టుచున్నాను, నీ హృదయం అనే తలుపును తట్టుచున్నాను, నా స్వరమును నీవు ఆలకించాలి. ఇదిగో మన ప్రభు మన హృదయం ముందు నించుని ఉన్నాడు. దాటిపోకుండా మనము చూసుకోవాలి. నీ దేవుడు నీ హృదయాన్ని తట్టుచూనే ఉన్నాడు. నీవు పాపము చేసినప్పుడలను ఇదిగో కుమారా కుమార్తె, ఇది కాదు నీ దారి అని నిన్ను అనుదినము నీ హృదయం ముందుండి నిన్ను తలుపు తట్టి నీకు కావలసిన మార్గాన్ని చెప్పే దేవుడు మన దేవుడు. కానీ ఆయన స్వరాన్ని ఆలకించే వారందరూ ఆయన మార్గంలో నడుస్తారు. ఆయన స్వరాన్ని ఆలకించలేదే, ఇదిగో నీ దేవుడు నీ నుండి దాటిపోతాడు. నీ దేవుడు నీ హృదయము నుండి దాటిపోయినప్పుడు ఇదిగో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతున్నావు నీ జీవితంలో. ఈరోజు భర్తమయ్యి ఇదిగో దేవుడు దారిన వెళుతుంటే పిలుచుకొని ఆశీర్వాదాన్ని స్వీకరించాడు భర్తమయ్యి. ప్రియులారా, భర్తమైకాలు వంటి కాదు, ఈరోజు దేవుడే నీ చెంతకు వస్తున్నాడు. భర్తమైకి దేవుడు చెంతకు రాలేదు, గుడ్డివాని చెంతకు దేవుడు రాలేదు. కానీ ఈరోజు దేవుడు నీ చెంతకు వస్తున్నాడు. నీ హృదయం ముందున్నాడు దేవుడు, నీ హృదయం ముందున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. వింటున్నావా స్వరం? పాడుదాం. దేవా, నీవు లేని జీవితం నాకు వద్దు,
నీవు లేని జీవితము నాకొద్దు. ప్రభు అంటున్నాడు, నేను లేకుండా నువ్వేమీ చేయలేవు. అవును ప్రభు, నువ్వు లేకుండా నా జీవితంలో శూన్యం. ఏమీ చేయలేను, నా జీవితంలో నేనేమీ చేయలేను. నీవు లేని జీవితం నాకొద్దు ప్రభువా. ఈరోజు పాడుదాం, ప్రభు లేకుండా మనం ఏమీ చేయలేము. నజరేయుడా, నా నుండి నువ్వు దాటిపోకూడదు, నా హృదయం నుండి నువ్వు దాటిపోకూడదు. నీ స్వరాన్ని ఆలకించుటకు నేను ప్రయత్నిస్తున్నా. ఈరోజు ప్రయత్నించుదాం. అందరూ మోకరించండి. ప్రభు మన మధ్యలోనికి రాబోతున్నాడు. ప్రభు నీ దగ్గరికి రాబోతున్నాడు. ప్రభువుని చూడాలి, ప్రభుని స్వరాన్ని నువ్వు ఆలకించాలి, నీ మనస్సులోనికి స్వీకరించాలి. ప్రభు ఏం చెబుతున్నాడు ఈరోజు ప్రత్యేకంగా, దేవుడు ఇదిగో ఏం చెబుతున్నాడో నువ్వు ఆలకించు. దేవుడు నీ నుంచి దాటిపోకూడదు, దేవుడు నీ నుంచి దాటిపోకూడదు. నీ హృదయం ముందున్న దేవుని స్వరాన్ని ఆలకించు, స్వీకరించు, నీ హృదయంలోనికి ఆహ్వానించు. నీతో పాటు వసించడానికి దేవుని ఆహ్వానించు. దాటిపోకుండా నీవు ఏ ప్రయత్నం చేయకూడదు. స్వీకరించు దేవుని. పాడుదాం, ప్రభువా నీవు లేని జీవితం నాకొద్దు, నా నుండి నువ్వు దాటిపోకూడదు నజరేయుడైనా అని పాడుతుండగా ప్రభు మన మధ్యలోనికి వస్తున్నాడు. ప్రియులారా, విశ్వాసముతో సజీవుడైన దేవుడే వస్తున్నాడు. అలనాడు గురుడివారిని స్వస్థపరిచిన దేవుడు, పక్షవాత రోగులను స్వస్థపరిచిన దేవుడు, ఇదిగో ఈ దేవుడు ఈ సమయంలో నీ చెంతకు వస్తున్నాడు. చనిపోయిన వారిని జీవముతో లేపిన దేవుడు నీ చెంతకు వస్తున్నాడు. ఇదిగో మారకమైన రోగముతో బాధపడుతున్న వారు ఉన్నారు మనలో, శారీరకమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఉన్నారు మన మధ్యలో, ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఉన్నారు. ఇవన్నీ తీర్చలేని దేవుడు కాదు మన దేవుడు. విశ్వాసముతో ప్రార్థించు. మనసులో విశ్వాసముతో నమ్మకముతో మొరపెట్టి ప్రార్థించినప్పుడు ఈ దేవుడు మన మొరను ఆలకిస్తాడు. వాగ్దానము చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనములో, నువ్వు మొరపెట్టి పిలిస్తే నేను ఆలకిస్తాడు మన దేవుడు. నువ్వు మొరపెట్టి పిలవాలి, ప్రార్థించాలి. విశ్వాసముతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనను ఆలకిస్తాడు. ప్రియులారా, మన ప్రార్థనను ఆలకిస్తాడు. ఈ దేవుడు ఈ సమయంలో నీ చెంతకు వస్తున్నాడు. నీ హృదయాన్ని తాకుతూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. స్వస్థపరచుటకు, శాంతినిచ్చుటకు, సమాధానిచ్చుటకు, నీ జీవితంలో నీకు కావలసినది ఇచ్చుటకు ఈ దేవుడు ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాడు. అందరూ కూడా మోకరించండి. విశ్వాసముతో, నమ్మకముతో, దృఢమైన విశ్వాసముతో ప్రార్థించుదాం. ప్రియులారా, ఈ దేవుడు నా నుంచి దాటిపోకూడదు. నేను చేసినటువంటి పాపములను లెక్క చేసి దీవించేవాడు కాదు మన దేవుడు. నువ్వు ఏ పాపం చేసావని కాదు దేవుడు, నువ్వు ఎప్పుడు దేవుని స్వీకరించావన్నది ఆయన కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈ సమయంలో నీ పాపాలన్నీ క్షమించే దేవుడు, నీవు చేసిన పాపాలన్నీ క్షమించే దేవుడు. నీ పాపములను లెక్క కట్టువాడు కాదు మన దేవుడు. మన పాపములను లెక్క కట్టువాడైతే ప్రియులారా మనం ఈ పాటికి ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. కానీ మన పాపములను లెక్క చేయక మనల్ని ఆశీర్వదించే దేవుడు. ప్రార్థించుదాం. అందరూ మోకరించండి. ఇది నీకు నొప్పి ఉన్నా మోకరించు, పర్వాలేదు. మోకాళ్ళ మీద ఉండి ఆ ప్రభువుని, నీ చెంతకు వస్తున్నాడు ప్రభువుని స్వీకరించు. ఆ ప్రభువుని నువ్వు చూడు. సంతోషం, సమాధానం, విశ్వాసముతో నువ్వు స్వీకరించినప్పుడు నీ హృదయంలో సంతోషం కావాలి, సమాధానం కావాలి, ఆరోగ్యం కావాలి, ఇబ్బందుల నుంచి విడుదల కావాలి, పైశాచిక తంత్రముల నుంచి విడుదల కావాలి. ప్రార్థించు. ఈ దేవుడు గొప్ప దేవుడు, శక్తినిచ్చే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు. పాడుదాం.